హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా స్పెషల్ కర్రీ. మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది. చాలా ఇష్టం నాకు ఈ కర్రీ అని అంటే అదేనండి, మిర్చి బజ్జీలు వేసే మిరపకాయలతో కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని నీటిలో శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపించిన విధంగా నిలువుగా కోసుకొని చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని, ఇప్పుడు ఈ కూరలోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకొని, ఇవి వేగిన తర్వాత అందులోనే 2 చెంచాల నువ్వులు వేసి చిటపటలాడిన తర్వాత తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 4 చెంచాల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడించుకొని ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిలు వేసుకొని చేదు పట్టకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కొద్దిగా 50% పచ్చిమిర్చీలు ఉడికిన తర్వాత ఒక చెంచా కారము, రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే నూనె పైకి తేలి ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి మిరపకాయల కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.